ప్రైజ్ ద లార్డ్. అత్యున్నతమైన కృప కలిగిన దేవాది దేవునికి వందనాలు చెల్లించుకొంచున్నాను. దేవుని మాటలను ఆసక్తితో వింటున్న ప్రతి ఒక్కరికి దేవుని నామంలో శుభాభివందనాలు తెలియచేసుకొంచున్నాను. దేవుని యందు భయభక్తులు నిలిపిన చివరి రాజు యోషియా. అయితే 2వ దినవృత్తాంతాల గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనంలో మనకు యబ్బేజు ప్రార్థన కనపడుతుంది. యబ్బేజు ఇశ్రాయేలీల దేవుని గూర్చి మొర్రపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుంచి తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. యూదా సంతానంలో వారి తరాల్లో యబ్బేజు పుట్టాడు. యబ్బేజుకు అతని తల్లి ఈ పేరు పెట్టిందని ఆ పై వచనాల్లో మనం చదువుతాము. యబ్బేజు అనే పేరుకు వేదన అని అర్థం. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి యబ్బేజు అని పేరు పెట్టింది. అయితే అతని సహోదరుల కంటే యబ్బేజు ఘనత పొంది ఉన్నాడని లేఖనంలో వ్రాయపడి ఉన్నది. పేరును బట్టి లేకపోతే జీవితంలో సంభవించిన పరిస్థితులను బట్టి మన జీవితంలో దురదృష్టవంతులమని, నష్టాన్ని కష్టాన్ని పట్టుకొని పుట్టామని అనేకులు అపహాస్యం చేయవచ్చు. కానీ ఆ నష్టాన్ని కష్టాన్ని దురదృష్టాన్ని పారదోలే దేవుడు మనకున్నాడు. యబ్బేజు ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠము ఇదే. యబ్బేజు ప్రార్థనలో 4 ప్రాముఖ్యమైన విషయాలను దేవుని సన్నిధిలో మనవి చేస్తున్నాడు. గంభీరంగా దీర్ఘంగా పెద్ద ప్రార్థన చేయలేదు యబ్బేజు. చిన్న ప్రార్థన చేశాడు. దేవునికి ఇష్టకరంగా ప్రార్థించాడు. మొదటిగా యబ్బేజు ఇశ్రాయేలీల దేవుని గూర్చి మొర్రపెట్టి అని వ్రాయపడి ఉన్నది. సాధారణంగా దేవుని వద్దకు వచ్చి అలవాటు ప్రార్థన చేయలేదు యబ్బేజు. మొర్రపెట్టాడు. 77వ కీర్తన 1వ వచనంలో, నేను ఎలుగెత్తి దేవునికి మొర్రపెట్టుదును, ఆయనకు మనవి చేయుదును. దేవుడు నాకు చెవి యొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును అని వ్రాయబడి ఉన్నది. దేవుడు చెవి యొగ్గి వినే వరకు దేవునికి మొర్రపెడతాను అంటున్నాడు ఆసాపు భక్తుడు. అలాగే యబ్బేజు కూడా దేవునికి మొర్రపెట్టాడు. రెండవదిగా, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి అని ప్రార్థిస్తున్నాడు. నిశ్చయముగా ఆశీర్వదించే దేవుడు మన దేవుడు. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనంలో, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింప చేతును అని వ్రాయపడి ఉన్నది. దేవుడిచ్చిన అమూల్యమైన వాగ్దానము ఈ వచనము. ఆశీర్వాదం కావాలని కోరుకోని వ్యక్తి ఎవరు ఉండరు. అయితే మన జీవితాలకు కావలసిన ఆశీర్వాదాలు నిశ్చయముగా అనుగ్రహిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. అయితే మనం శారీరక ఆశీర్వాదాలు కాక ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు దేవుని సన్నిధిలో అడగాలి. దేవుని చిత్త ప్రకారం నడవాలన్నా, దేవునికి విధేయులుగా బ్రతకాలన్నా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మనం ఖచ్చితంగా పొందుకోవాలి. ఈ ఆశీర్వాదాలు మనకు యేసుక్రీస్తు వారి ద్వారా అనుగ్రహింపబడినవని పౌలు భక్తుడు ఎఫెసీ పత్రికలో రాశాడు. ఇంకా మన దేవుడు సరిహద్దుని విశాలపరిచే దేవుడు. సరిహద్దుల్లో సమాధానం దయచేసే దేవుడు. సరిహద్దు అంటే భౌతికంగా మనకో స్థలమో ఇల్లో ఇలానే అనుకుంటాం. నిజమే, వాటన్నిటినీ దేవుడు మనకు అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. కానీ సరిహద్దు అంటే ఆధ్యాత్మికంగా మన హృదయపు సరిహద్దు. చాలామంది వారి హృదయాలకు ఒక పరిధి పెట్టుకొని జీవిస్తారు. పుట్టుక నుండి అన్యులుగానే ఉన్నాము, అదే నియమాన్ని పాటిస్తున్నాము, అందులో నుండి బయటికి రాకూడదు. ఒకవేళ రక్షణ మార్గం ఇదే అని ఎవరైనా చెప్పినా సరే ఆ మాటలు చెవులతో వింటారు కానీ హృదయంలోనికి వెళ్ళనివ్వరు. ఇంతవరకు మనది ఏ పరిస్థితి అయినా రక్షణ వాక్యం విన్నాక దేవునికి హృదయంలో మనం చోటివ్వాలి. కొన్నిసార్లు కొన్ని నియమాల్లో నుండి, కొన్ని కట్టుబాట్లలో నుండి బయటికి రావడం చాలా కష్టం. అందుకే ఎంతోమంది రహస్యంగా దేవుణ్ణి ఆరాధిస్తారు. మనం మన హృదయాల్లో దేవునికి స్థానం ఇవ్వగలిగితే దేవుడు మన స్థానాన్ని స్థిరపరుస్తాడు, మన సరిహద్దుని విశాలపరుస్తాడు. మూడవదిగా, నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి అని ప్రార్థించాడు. దేవుని హస్తము ఎప్పుడూ మనకు తోడుగా ఉండులాగున మన ప్రవర్తనను సరిచేసుకోవాలి. ప్రవర్తన ఎప్పుడైతే తప్పుడు దారి పడుతుందో దేవుని హస్తము మనకు విరోధంగా మారుతుంది. ఇశ్రాయేలీల విషయంలో ఎప్పుడైతే వారు దేవుని వైపునకు యథార్థంగా తిరిగారో అప్పుడు దేవుని హస్తం వారికి తోడుగా ఉంది.
వారు దేవుణ్ణి విడిచి ఎప్పుడైతే అన్య దేవతలను ఆరాధించారో అప్పుడు దేవుని హస్తం వారికి విరోధంగా ఉండేదని గత ప్రార్థనల్లో మనం నేర్చుకున్నాము. దేవుడు మన పక్షమున ఉండగా మనకి విరోధి ఎవ్వడు అని లేఖనాల్లో చదువుతాము. అలాంటి దేవుని నుండే మనకు విరోధం ఎదురైతే మనకి సహాయమే ఇంకా ఉండదు. దేవుని హస్తము, దేవుని కృప, దేవుని కాపుదల మనకి ఎప్పుడూ తోడుగా ఉండాలని మనం ప్రార్థించాలి. దానికి అనుగుణంగా మనం నడుచుకోవాలి. చివరిగా యబ్బేజు కీడు రాకుండా దానిలో నుండి తప్పించుము అని ప్రార్థించాడు. నిజమే, కీడు రాకుండా కాపాడేది దేవుడే. ఏ క్షణం ఏం జరుగుతుందో, మనిషి జీవితం ఎలా తిరగబడుతుందో ఎవ్వరికీ తెలియదు. కానీ దేవునికి సమస్తము తెలుసు. ప్రతి విధమైన కీడు నుండి తప్పించడమే కాదు, కీడును కూడా మేలుగా మార్చే దేవుడు మన యేసయ్య. అందుకే యేసుక్రీస్తు వారు కూడా పరలోక ప్రార్థనలో కీడు నుంచి తప్పించుము అని ప్రార్థించడం నేర్పించారు. ఖచ్చితంగా మనందరం కోరుకునేది కీడు నుండి తప్పింపబడి ఆశీర్వచనాలు పొందుకోవాలని. యబ్బేజు ప్రార్థన గురించి మనం చాలా ప్రసంగాల్లో విన్నాము. అయితే మన జీవితంలో మనము కూడా దేవునికి ఎలుగెత్తి మొరపెట్టడం నేర్చుకోవాలి. మనలో ఉన్న వేదనను బట్టి, మనలో ఉన్న భారాన్ని బట్టి దేవునికి మనవి చెయ్యాలి. ఏ వేదనతో మనం ఉన్నామో, ఏ వేదనని హృదయంలో మోస్తున్నామో దేవుని సన్నిధిలో ఆ వేదనను విడిచిపెడదాం. దేవుడు వినే వరకు, ఆయన మనల్ని దృష్టించే వరకు ఆయనకే మొరపెడదాం. మన హృదయంలో దేవునికి చోటిద్దాం. మన హృదయాలను ఆయనకు అప్పగించుకుందాం. మన దేవుడు సమస్త విధమైన కీడుల నుండి మనలను తప్పించి మనలను ఆశీర్వదించే దేవుడు. ఆయన నామాన్ని విశ్వసిద్దాము, ఆయన కొరకు జీవిద్దాము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప మనందరి జీవితాల్లో సమృద్ధిగా ఉండాలని ప్రార్థిస్తూ ఆమేన్. మీ అనుదిన ప్రార్థనల్లో నన్ను, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. దేవుని మాటలు మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని మాటలను అనేకులకు షేర్ చేయండి. ఇంకా పరిశుద్ధ గ్రంథంలోని భక్తులు చేసిన ప్రార్థనలను, విజ్ఞాపనలను మనం ధ్యానం చేసుకోవడానికి కావలసిన దేవుని కృపా నడిపింపుల కొరకు మనందరము ప్రార్థిద్దాం. ఆమేన్.